1,20,000 కోట్ల ఆర్థిక పెట్టుబడి ఇక్కడ వినియోగిస్తే అధ్యక్ష మన తెలంగాణ రాష్ట్రంలో ఒక 10% రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది అధ్యక్ష. మీరు దాన్ని వ్యాట్ అంటారా, సేల్ ట్యాక్స్ అంటారా, మీరు ఏమంటారో అనండి, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక 10% సమకూరుతుంది కదా అధ్యక్ష. 1,20,000 కోట్ల 10% అంటే ఒక 12,000 కోట్లు. 12,000 కోట్లు ఏదైతుందో మన గల్ఫ్లో ఉపాధి పొందుతూ దేశంలో కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదిలి అక్కడ ఉపాధి పొందుతూ దేశానికి 1,20,000 కోట్ల ఆదాయం విదేశీ పద్ధతి సమకూరిస్తే తెలంగాణ గడ్డకు తెలంగాణ ప్రభుత్వానికి 12,000 కోట్లు ఇచ్చిన 12,000 కోట్లు అదే గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఖజానాకి ఏదైతుందో 12,000 కోట్లు ఇచ్చిన అధ్యక్ష. మరి అక్కడ సంస్థలకు ₹1 ఇచ్చిన అధ్యక్ష. వాడు అసలు బడ్జెట్ చెప్తున్నాను, ప్రభుత్వం అంటున్నాను, వారి సొంతం కాదు. ఐఎమ్ సారీ, ఇవి దాన్ని ఒక మీరు తప్పుగా భావిస్తే ఐ విల్ టేక్ ఇట్ బ్యాక్. ఐ విల్ టేక్ ఇట్ బ్యాక్. ఐఎమ్ సారీ, ఐ టేక్ ఇట్ బ్యాక్. ఐ సెడ్ నేను ప్రభుత్వానికి అంటున్నాను, వారి ప్రభుత్వానికి అంటున్నాను, గత ప్రభుత్వానికి అంటున్నాను. వారి అధినేతగా, వారి ముఖ్యమంత్రిగా ఆ ప్రభుత్వానికి 12,000 కోట్ల ఆదాయాన్ని సమకూర్చింది. 12,000 కోట్ల ఆదాయం సమకూరిస్తే వాడు దేశంలో వాడు ఏదైతుందో అనారోగ్యంతో కానీ ప్రమాదంతో కానీ బలవన్మరణం కానీ పొందితే వాడి కుటుంబాన్ని ఆదుకో ₹1 పెట్టినారు అధ్యక్ష. మీరే దయచేసి బడ్జెట్ బుక్ 2014-15 గవర్నర్ గారు ప్రసంగం చేయండి, దయచేసి మీరు ఫైన్ చేయండి. ₹5 లక్షలు ఇస్తున్నారు అధ్యక్ష. మీరు ఉద్యమ సమయంలో పేర్కొన్నారు. తర్వాత మీ గవర్నర్ ప్రసంగం బడ్జెట్లో అప్పుడు ఎమ్మెల్యేగా ఉంటే అధ్యక్ష దాదాపు ఒక 1,000 మంది అసలు బాచింది. ఒక 1,000 మంది అసలు బాచిందని చెప్పి అంటారు. 1,000 మందికి 5 లక్షలు ఇస్తే ఎంత అయితే అధ్యక్ష? 50 కోట్లు అవుతాయి. 1,000 మందికి తలా 5 లక్షలు ఇస్తే ఎంత అవుతాయి? 50 కోట్లు అవుతాయి. వాళ్ళు 12,000 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వాన్ని సమకూరిస్తే 50 కోట్లు ఆ కుటుంబం ఆదుకోవడం ఖర్చు పెట్టారు అధ్యక్ష. నేను అంటున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని దయచేసి ఏదైతుందో మీరు భవిష్యత్తు 5 సంవత్సరాలే కాదు, గత 10 సంవత్సరాల పాలనకు కూడా ఇవాళ మీరు బాధ్యత తీసుకోవాలి. గత 10 సంవత్సరాల అకృత్య పాలనకు ఏదైతుందో మీరు బాధ్యత తీసుకొని దయచేసి సరి చేయాలని చెప్పంట. మీకు ఎంత టైం కావాలి ఇంకా? సార్ నేను ఇనిషియేట్ చేస్తున్నా సార్, అందుకని అడుగుతున్నా. నేను ఇనిషియేట్ చేస్తున్నా సార్. నాకు దొరికింది, అక్కడ స్థానం దొరకదు, ఇక్కడ దొరకదు. నేను మీకు కంక్లూడ్ చేయమనట్లేదు, మీకు ఎంత టైం కావాలని అడుగుతున్నా సార్. ఇప్పుడు నన్ను ఇక్కడ పంపిస్తున్నాం అని కూడా మీరు పంపించకపోతుంది. ఆడ పంపిస్తే నాకు ఇంత దూరం ఉండకపో కదా. పంపించినా వాళ్ళు ఎక్కడే కూర్చుందరు. ఏం చేస్తా సార్, ఇప్పుడు ఎవరికే బాధ్యత ఆ బాధ్యత, మీకు ఆ కుర్చీ బాధ్యత ఉన్నది, మీరు నిర్వహిస్తున్నారు. మాకు ఈ బాధ్యత అప్పగించారు, మీ బాధ్యత నిర్వహిస్తున్నారు. ఎవరి పాత్ర సమర్థంగా పోషించాలా సార్? వస్తామమ్మా. ఇంకా సురేష్ గారు ఇంకా మీకు కూడా అవకాశం ఉంది. మంత్రి గారు అది చెప్తాడు, వాళ్ళు ఇక్కడ సమాధానాలు కూడా చెప్తారు. రెండింటి వినే ఓపిక మనకు ఉండాలంటే. ఇప్పుడు అధ్యక్ష నేను మీతో కోరేది దయచేసి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో నేను రాబోయే 5 సంవత్సరాల కొరకే కాదు, గత 10 సంవత్సరాల అకృత్య పాలనకు కూడా దాన్ని సరిచేసే బాధ్యత మీ మీద ఉంది అధ్యక్ష అంటున్నాను. ఏ గల్ఫ్ కార్మికులు ఈ రాష్ట్రానికి ఏదైతుందో గత 10 దశాబ్ద కాలంలో 12,000 కోట్ల ఆదాయాన్ని సమకూర్చిండ్రో ఆ కార్మికులు ఒక 1,000 మంది చనిపోతే మాక్సిమం తలా 5 లక్షలు ఇస్తే ఎంత అయితే 50 కోట్లు అంటూ దయచేసి ఏదైతుందో మీరు గల్ఫ్ కార్మిక కుటుంబంలో ఆదుకో. మీరు భవిష్యత్తుకు ప్రణాళిక రూపొందించారు, మీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు, మీరు 5 లక్షలు ఇస్తామని చెప్పాను. నేను గతాన్ని కూడా ఇవ్వండి, రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. గల్ఫ్ కార్మికులు ఎవరు చనిపోయినా కుటుంబాన్ని ఆదుకోవడానికి వరకు 2014 జూన్ నుండి మేము 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని చెప్పని మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి కోరుతున్నాను అధ్యక్ష అని చెప్పంటారు. దయచేసి ఏదైనా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఆకాశం నిర్వహించబడాలి అధ్యక్ష అని చెప్పంటారు. మా సోదరి వాస్తవం చెప్పంటున్నా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిరుద్యోగ యువత అని ఉద్యమం కోసము త్యాగాలు చేసి బలిదానాలు చేసి